రైట్. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అరెస్టుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు. అయితే కేతిరెడ్డి పెద్దారెడ్డి పిలుపు మేరకు అక్కడికి చేరుకున్న పార్టీ కార్యకర్తలు అవ్వచ్చు, అభిమానులు అవ్వచ్చు, ఆయనని తీసుకెళ్లనివ్వకుండా పోలీసులు ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఎందుకు తీసుకెళ్తున్నారు, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం కల్పించిన హక్కు. దీన్ని ప్రజాస్వామ్యంలో ఎవరు అడ్డుకునే పరిస్థితి ఉండదు. కానీ ఎందుకు అడ్డుకుంటున్నారంటూ కూడా వాళ్ళంతా కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి ఒకంత ఆందోళనకరంగా కూడా మారింది. తాడిపత్రి వద్ద ఒకంత హై టెన్షన్ వాతావరణం కూడా నెలకొన్న సిచ్యువేషన్ చూస్తున్నాం. కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి ముందే ఆయన శాంతియుతంగా నిరసన తెలుపుతున్నప్పటికీ పోలీసులు అతన్ని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఒకంత ఆందోళనకర పరిస్థితి మనం అక్కడ చూస్తున్నాం. తాడిపత్రిలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ నినాదాలు చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ శ్రేణులు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన కుటుంబం చేస్తున్న అరాచకాలకు నిరసనగా ఇవాళ కేతిరెడ్డి పెద్దారెడ్డి నిరసన కార్యక్రమం చేపట్టారు. దానికి పెద్ద ఎత్తున శ్రేణులు కూడా కథలు వచ్చాయి. మరోవైపు అనంతపురంలో కూడా చూస్తున్నాం. అనంత వెంకట్రామరెడ్డి అలాగే విశ్వేశ్వరరెడ్డిని కూడా ఇంటి వద్దే పోలీసులు అడ్డుకున్నారు. అలాగే మహిళా కార్యకర్తలు కూడా ఈడ్చి పారేసిన దృశ్యాలు మనం ఇంతకు ముందే చూసాం. ఇటు తాడిపత్రిలో కూడా అదే సిచ్యువేషన్ కనిపిస్తోంది. శాంతియుతంగా గాంధీ చిత్రపటంతో ఆయన కూర్చుని ఇంటి ముందే నిరసన తెలుపుతున్నప్పటికీ పోలీసులు అతన్ని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున దాన్ని నిలువరిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఒకంత హై టెన్షన్ వాతావరణం అనే చెప్పాలి. సో గత 2 సంవత్సరాలుగా కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎలాంటి కార్యక్రమం చేపట్టినా దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. సో ఏదైతే పెద్దారెడ్డి కార్యక్రమాన్ని ఆయన ఎంచుకుంటారో అదే తేదీన కేతిరెడ్డి పెద్దారెడ్డి ఏదైతే రోజున ఎంచుకుంటారో ఒక ప్రోగ్రాం చేయడానికి, అదే రోజున జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా అతన్ని అడ్డుకునే ప్రయత్నంలో అతను కూడా ప్రోగ్రామ్ని దానికి కాల్ఫర్ చేయటం, పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గానికి ప్రొటెక్షన్ ఇచ్చి ఇటు పెద్దారెడ్డిని నిలువరించడం కూడా రివాజ్గా చూస్తున్నాం. దీంతో పలుమార్లు కేతిరెడ్డి పెద్దారెడ్డి కోర్టును ఆశ్రయించారు. కోర్టు కూడా అతనికి ఊరటనిస్తూ ఆదేశాలను కూడా జారీ చేసింది పోలీసులకి. కేతిరెడ్డి పెద్దారెడ్డి చేసే రాజకీయ కార్యకలాపాలకు భద్రతని ఇవ్వాలి, ప్రొటెక్షన్ ఇవ్వాలి, దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయకూడదంటూ కూడా పలుమార్లు ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఇక్కడ కోర్టు తీర్పులను లేకపోతే వారిచ్చే ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తున్న పరిస్థితి మనకి మొత్తం తాడిపత్రిలోనే కనిపిస్తుంటుంది. జేసీ ప్రభాకర్ రెడ్డి రాజ్యాంగమే ఇక్కడ నడుస్తుందా? సో ఆయన ఆదేశాల అనుసారమే పోలీసులు నడుచుకుంటారా? కోర్టులకు, తీర్పులకు, కోర్టు ఆదేశాలకు కూడా జేసీ వర్గీయులు, జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబం అతీతుల అనే విధంగా జరుగుతున్న అరాచకానికి నిరసనగా ఈరోజు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నిరసనకు పిలిపించారు. శాంతియుతంగా ధర్నా చేపట్టే తలపెట్టారు. ఆయన ఇంటి ముందే కూర్చుని నిరసన తెలుపుతున్న క్రమంలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పెద్ద ఎత్తున అతన్ని అరెస్ట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. దాన్ని నిలువరిస్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి ముందున్న సిచ్యువేషన్ మనం బాక్స్లో చూస్తున్నాం. పోలీసులకు లాకప్ డెత్లు అన్ని జరుగుతున్నాయి. అక్కడ ఇంత ఇబ్బంది పడుతున్నా తాడిపత్రి పోలీసుల్లో మటుకు మార్పు రాలే. ఈ మార్పు వచ్చేంత వరకు వీళ్ళని అడిగేది ఒక్కటే, మీరు ఎస్పీ గారు పర్మిషన్ అడుగుతారా, జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని పర్మిషన్ అడుగుతారా? ఇద్దరిలో ఏదో పర్మిషన్ అడిగి నాకు చెప్పండి. ఏ అగ్రిమెంట్ పైన మీరు అడ్డుకుంటారో, ఏ అగ్రిమెంట్ పైన కార్యకర్తల మీద కేసులు పెడతారో వాళ్ళు సిగ్గు తెచ్చారు. అంతవరకు నేను కూర్చొని ఉంటా ఇక్కడ.
మా కరెస్పాండెంట్ మూర్తితో మాట్లాడదాం. మూర్తి, ఏం జరుగుతోంది అక్కడ? పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయాలని చూస్తున్నారు పెద్దారెడ్డిని? శాంతియుతంగానే నిరసన తెలుపుతున్నారు ఆయన. ఏం జరుగుతోంది అక్కడ? తాడిపత్రి నియోజకవర్గంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఈ రోజు గాంధీ విగ్రహం ముందు సామూహిక నిరసన దీక్షకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా ఇక్కడికి తరలి వస్తున్న నేపథ్యంలో అడ్డుకు ఎక్కడికెక్కడ అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం పెద్దారెడ్డి నివాసం వద్ద ఆయన అరెస్ట్ చేసేందుకు పోలీసులు యత్నిస్తుండడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వారిని నిరూపించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అరెస్టును అడ్డుకోవడానికి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా భగత్ సింగ్ నగర్ లో ఉన్నటువంటి పెద్దారెడ్డి ఇంటి వద్దకు చేరుకున్నారు. భారీ ఎత్తున పోలీసు బలగాలను అంతా కూడా మోహరించడం జరిగింది. ప్రస్తుతం మన లైవ్ లో కనిపిస్తుంది. పెద్దారెడ్డిని అరెస్టు చేసేందుకు వారంతా కూడా భారీ ఎత్తున పోలీసు బలగాలు అక్కడికి మోహరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా తాడిపత్రిలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ నినాదాలు చేస్తున్నారు. ఏవైతే సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం విస్తరిస్తూ ఈ రోజు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అంతా కూడా గమనిస్తా ఉన్నారని చెప్తున్నారు. ప్రధానంగా జేపీ ప్రభాకర్ రెడ్డి నియంతృత్వ పాలన తాడిపత్రిలో కొనసాగిస్తున్నారు. ప్రజాస్వామ్యంగా తాము పోరాటాలు చేస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన భౌతిక దాడులు చేస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ వారంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, చాలా హైటెన్షన్ వాతావరణం చోటు చేస్తుంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని అరెస్టు చేసేందుకు పోలీసులు ఇక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఆయన అరెస్టు చేసేందుకు సిద్ధమవుతూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిలవరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మనకు కనిపిస్తుంది, ఆయన నివాసం వద్ద పెద్ద ఎత్తున ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇక్కడికి చేరుకున్నారు. ఆయన అరెస్టును అయితే నిరూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మనకు కనిపిస్తుంది విజువల్స్ లో మనం చూడొచ్చు, ఆయనలో మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తూ ఉంటే వారంతా కూడా నిరూపించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. తాడిపత్రిలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ గడిచిన 2 ఏళ్లుగా ఈ యొక్క మాజీ ఎమ్మెల్యే మాజీ మున్సిపల్ చైర్మన్ గా ఉన్నటువంటి జేపీ ప్రభాకర్ రెడ్డి చేస్తున్నటువంటి అరాచకాలు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ ఒక్క చిన్న కార్యక్రమాన్ని తలపెట్టిన పోలీసులు అనుమతించకపోవడం, 175 నియోజకవర్గాల్లో ఒక తాడిపత్రి నియోజకవర్గంలోనే ఇంత నిరంతరంగా అప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తున్న తీరు పట్ల వారంతా కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇక పెద్ద ఎత్తున చేరుకున్నటువంటి పోలీసులతో పాటు ఏఎస్పీ రోహిత్ కూడా ఇక్కడ చేరుకున్నారు. ఆయన కూడా నిరోధించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఎక్కడికెక్కడ జిల్లా నలుగురి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా తాడిపత్రికి పిలుపునివ్వడంతో వారిని ఎక్కడికెక్కడ నిరోధించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఆయన శాంతియుతంగా గాంధీజీ చిత్రపటాన్ని పక్కన పెట్టుకుని ఆయన ఇంటి ముందే రోడ్డు పైన బయట అయితే నిరసన తెలుపుతూ ఉంటే పోలీసులు దీక్షను భగ్నం చేశారు. ప్రస్తుతం మనకు కనిపిస్తున్న విజువల్స్ చూడొచ్చు, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని అరెస్టు చేసేందుకైతే పోలీసులు పెద్ద ఎత్తున గుంపుతారు. రైట్, అది తాడిపత్రిలో సిచ్యువేషన్. ఆయన పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఎందుకు అరెస్ట్ చేస్తారంటూ కూడా ఆయన అనుచరులు అవ్వచ్చు, పార్టీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. జేసీ అరాచకాలకు వ్యతిరేకంగా ఇవాళ శాంతియుత ధర్నా నిరసన కార్యక్రమం చేపట్టారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. ఆయన గాంధీ చిత్రపటంతో ఆయన ఇంటి ముందే కూర్చున్నారు. అయినప్పటికీ పోలీసులు చూస్తున్నాం మనం పెద్ద ఎత్తున బలగాలను తీసుకొస్తూ ఉన్నారు. సో కేతిరెడ్డిని అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్న సిచ్యువేషన్.
ఇంట్లో పోతాను. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో అక్కడికి చేరుకున్న పార్టీ కార్యకర్తలు, ఎస్ఆర్సీపీ శ్రేణులు పోలీసులను ప్రశ్నిస్తున్నాయి, నిలువరిస్తున్నాయి. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటూ కూడా వాళ్ళంతా కూడా ప్రశ్నిస్తున్నారు. సో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ప్రజాస్వామ్యంలో ఉంటుంది. అలాంటి దాన్ని ఎవరి ఆదేశానుసారం మీరు దీన్ని కాలు రాస్తున్నారంటూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. పోలీసులు సిచ్యువేషన్ని బట్టి అదనపు బలగాల్ని కూడా అక్కడికి తీసుకొచ్చిన సిచ్యువేషన్ మనం ఇంతకుముందు చూసాం. కేతిరెడ్డి పెద్దారెడ్డిని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. అయితే ప్రశ్నకు సమాధానం చెప్పి అరెస్ట్ చేయాలంటూ కూడా అక్కడున్న పార్టీ శ్రేణులు అవ్వచ్చు, ఆయనకి సంబంధించిన ఆయనకు మద్దతు తెలపడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా పోలీసులు ప్రశ్నిస్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. అటు వివిధ ప్రాంతాల నుంచి కూడా పెద్దారెడ్డికి మద్దతు తెలపడానికి వస్తున్న నేతలను కూడా ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. అనంత వెంకటరామరెడ్డి, అలాగే తలారి రంగయ్య, మాధవ్ వీళ్ళందరినీ కూడా పోలీసులు అడ్డుకుంటున్న సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. సో జిల్లాలో ఇక్కడ ఎవరి రాజ్యాంగం నడుస్తోంది, ఎవరి కనుసన్నల్లో పోలీసులు పనిచేస్తున్నారంటూ కూడా కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రశ్నిస్తున్న వైనం కనిపిస్తోంది. మహిళా కార్యకర్తలను లేదు, మహిళలను లేదు, అందరినీ కూడా లాగి పారేసిన దృశ్యాలు కూడా మనం ఇంతకుముందు అనంతపురం నుంచి చూసాం. ప్రస్తుతం తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి ముందే ఆయన కూర్చున్నారు. సో గాంధీ చిత్రపటంతో శాంతియుతంగా నిరసన తెలపడానికి ఆయన కూర్చున్న నేపథ్యం కనిపిస్తోంది. అయితే ఎక్కడైనా ఆందోళన జరుగుతున్నప్పుడు పోలీసులు వచ్చి అరెస్టులు చేయడం చూసాం. కానీ ఆయన గాంధీ చిత్రపటంతో శాంతియుతంగా కూర్చున్న వైనంలో పోలీసులు అక్కడికి ఎందుకు చేరుకున్నారు, ఎందుకు ఈ ఆందోళన చేస్తున్నారు, ఎందుకు ఆయన్ని అరెస్ట్ చేస్తున్నారంటూ ప్రశ్నలు అక్కడ ఉన్న వైఎస్ఆర్సీపీ శ్రేణులు అడుగుతున్న సిచ్యువేషన్.